హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ అండి మన ఛానల్కి. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. దీనికి ముందు వీడియోకి కంటిన్యూషన్ అంటుందండి ఈ వీడియో. ఇంజెక్షన్ చేయించుకున్నాను కదా, కొంచెం పెయిన్ అయ్యి ఉంటుందని అమ్మనైతే రమ్మన్నాము. అమ్మ అయితే వచ్చి నాకైతే హెల్ప్ చేయడానికి అయితే రమ్మంటే హెల్ప్ చేయడానికి వచ్చింది. ఇంకా టిఫిన్లోకి ఇలా ఆయికుడం అయితే వేసింది. అది సరిపోక దోశ బోండా అయితే తెచ్చుకున్నారు. ఇంకా పిల్లల లంచ్ బాక్స్లోకి వచ్చి పప్పు బచ్చల కూర, అరటికాయ ఫ్రై, అలాగే పప్పులో నీళ్ళు తీసి ఇలా పోపులో పెట్టి లంచ్ అయితే ప్రిపేర్ చేసింది. ఇది తర్వాత మళ్ళీ సండే ఎప్పుడో తీసిన వీడియో అండి. షార్ట్స్ కోసం ఇలా ప్లేట్ అయితే డెకరేషన్ చేసుకుని ఒక షార్ట్ వీడియో అయితే తీసుకున్నాను. ఫిష్ మసాలా కర్రీ, అలాగే అందులోకి మజ్జిసారు అయితే బాగుంటుంది కదా కాంబినేషన్, అందుకని మజ్జిసారు. అమ్మ అయితే నాన్ వెజ్ తింది కాబట్టి అమ్మ అయితే కలగూర కింద వండుకుంది. అరటికాయ ఇవన్నీ వేసుకుని లెఫ్ట్ ఓవర్ ములంకాయ పులుసు, అలాగే నల్లేరికాయల పచ్చడితో అయితే సండే అలా అయిపోయింది. ఇది సిద్ధు తమ్ముడు అని ఉంటాడండి, వాడైతే పిల్లల కోసం ఇవైతే తీసుకొచ్చాడు. స్ట్రాబెర్రీ కూల్ కేకు, అలాగే ఫ్రైడ్ రైస్ అయితే తీసుకొచ్చాడు, చికెన్ ఫ్రైడ్ రైస్. వాళ్ళు అది తిని ఎంజాయ్ చేశారు. ఇది మరి తర్వాత కొంచెం బాగుంది అనిపించుకున్నాక తీసిన వీడియోలు ఇవి. ఇలా అంకుల్ వస్తే ఈ అంకుల్ దగ్గర ఇవన్నీ తీసుకున్నామండి. ఒక వెల్లుల్లిపాయలు వేసుకోవడానికి ఒక వెల్లుల్లిపాయల బుట్ట తీసుకున్నాను చిన్నది. మల్టీపర్పస్ కూడా వాడుకోవచ్చు. ఈ బుట్ట అయితే బాగుంది, చిన్నగా బుజ్జిగానే అనేసి నేనైతే వెల్లుల్లిపాయలు వేసుకోవడానికి అనేసి తీసుకున్నాను. ఇంట్లో ఎన్నున్నా సరిపోవు కదండి, ఎన్నైనా కొనేయాలనిపిస్తుంటుంది ఆడవాళ్ళకి అయితే. నేనైతే యూజ్ఫుల్ అవేవే తీసుకున్నానండి. అలాగే బట్టల బ్రష్ ఒకటి తీసుకున్నాను. అలాగే ఈ గరిటె బాగుంది, స్టీల్ కూడా ఉన్నాయి అంకుల్ దగ్గర, అందుకని ఈ గరిటె ఒకటి తీసుకున్నాను. నా దగ్గర ఉంది, పెద్దది అయిపోయింది, లాంగ్ అయిపోయింది అనేసి తీసుకున్నాను. అలాగే ఈ ప్లాస్టిక్ క్లిప్లు పెట్టే కంటే ఇలా స్టీల్ క్లిప్లు బెస్ట్. అలాగే స్క్రబ్బర్స్, గిన్నెలు తోముకోవడానికి స్క్రబ్బర్స్ అయితే భలే ఉంటాయండి. నేను ఎక్కువ ఇవి వాడతాను కాబట్టి ఇవి తీసుకున్నాను ఒక 4. అలాగే పిండి జల్లెడ, ఒక టీ జాలి తీసుకున్నాను. ఫిష్ ఎక్వేరియంలో ఫిషెస్ తీయడానికి ఉంటుంది టీ జాలి అని. పిండి జల్లెడ కూడా హోల్స్ పడిపోయినాయి అందండి, పాతదే, అందుకని అదొకటి తీసుకున్నాను స్టీల్ది. ఇంకా తర్వాత ఇది మళ్ళీ 2 డేస్కి తీసిన వీడియో క్లిప్స్. ఆ రోజు సచివాలయం దగ్గర మీటింగ్ ఉంది, అందరూ రావాలంటే నేను మా వారైతే వెళ్ళామండి. ఈ మీటింగ్ వచ్చేసి నెక్స్ట్ డే ఇళ్ళ పట్టాలు, ఇళ్ళ స్థల పట్టాలు, అలాగే రేషన్ అవి వస్తుందా, పెన్షన్ ఇచ్చే వాళ్ళకి ఇవన్నీ కరెక్ట్గా చేస్తున్నారా, జగన్ గారు పరిపాలన ఎలా ఉంది, ఇవన్నీ దీనికోసం ఈ మీటింగ్ అయితే పెట్టారు. స్నాక్స్ కింద ఇదిగోండి గుడ్డే బిస్కెట్టు, ఈ డ్రింక్ అయితే ఇచ్చారు. ఇది టానిక్లా ఉంది, జింకోటి టానిక్ ఉంటుంది కదా, సేమ్ అదే ఫ్లేవర్లో ఉంది. ఇది మీరు ఎవరైనా తాగారా? ఇది సేమ్ అదే ఫ్లేవర్లో ఉంది. నాకు అసలు నచ్చలేదు ఒక సిప్ తాగి, కానీ అయితే ఇంటికి అయితే పట్టుకుని వచ్చేసాను. ఇంకా అలా 3కి మొదలైన మీటింగ్ కాస్త 6 అయిపోయిందండి. ఒక్కొక్కరుగా స్పీచెస్ ఇస్తూనే ఉన్నారు. ఇంకా అలా జరుగుతూ ఉంది. ఇంకా జెండా వందనం కూడా ఉంది. జెండా ఎగరేసేదంటే ఉన్నామండి. ఇంక జెండా కూడా ఎగరేసే కార్యక్రమం అయిపోయింది. అమ్మయ్య అనుకుని ఇంటి బాట అయితే పట్టాము. నేను మా వారైతే ఇంటికైతే బయలుదేరి వచ్చేస్తున్నాము. ఇంకా ఈ వ్యూ బాగుంటుందని ఒక చిన్న క్లిప్ అయితే తీశాను. ఇంకా మళ్ళీ నెక్స్ట్ డే కూడా ఎమ్మెల్యే గారు, కొల్లగట్ల వీరభద్రస్వామి విజయనగరం ఎమ్మెల్యే, ఆయన కూడా వస్తారు. నెక్స్ట్ డే మీటింగ్ ఉంది, ఇలా పట్టాలు పంపిణీ చేస్తారండి. అక్కడికి కూడా అందరూ రావాలంటే ఇదిగోండి ఎంత క్రౌడ్ ఉందో. ఇంకా అక్కడికి కూడా వెళ్ళాము. ఎండ అండి, సూర్యుడు అయితే మండిపడిపోతూ ఉన్నాడు, అంత ఎండ అయితే ఉంది. ఇక్కడైతే మీటింగ్ జరుగుతూ ఉంది. ఇక్కడ కూడా ఒకరి తర్వాత ఒకరు స్పీచెస్ ఇస్తూ ఇంకా లాస్ట్లో ఎమ్మెల్యే గారు మాట్లాడిన తర్వాత ఇంకా ఇళ్ళ పట్టాలు ఇచ్చే వాళ్ళకి ఇళ్ళ పట్టాల పంపిణీ అయితే జరుగుతుంది. ఇదిగోండి ఎవరి వార్డు వాళ్ళకి అలా ఎవరి వార్డు వాళ్ళు ఎక్కడెక్కడ తీసుకోవాలో అనేసి ఇలా చిన్న చిన్న టెంట్లు వేసి ఆ వార్డు వాలంటరీ సెక్రటరీ ద్వారా ఆ పట్టాలు అయితే ఇప్పిస్తున్నారు. ఇదండి వీడియో. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ మరి.